Hi guys, welcome back to our channel Creative Media Official. మీరు డైలీ చూస్తూ ఉన్నారు కదా అమ్మాయిల మీద ఇలా రేప్ అటెంప్ట్స్ జరుగుతున్నాయి. ఈ 10 daysలోనే 900 రేప్ అటెంప్ట్స్ జరిగాయి. ఆకాశం తాకే నీ ఆక్రందనలు మనసారా వినువారెవరు, నిట్టూర్పున నలిగే నీ గుండెల దిగులు సవరించే మనవారెవరు. కళమారుతున్న జీవితం కలతలోకి జారనా, కలలు కన్న కనులకు నీటి చెమ్మ తగిలెనా, వెలుతురైన ప్రతిదినం చూపుతోంద వేదన, అందమైన బతుకున అలజడి చలరేగెనా. ఏమిటి నీ పాపం, ఏమిటి నీ నేరం, చీకటి ముసిరిందే చిటికల్లోనా, తీరదు నీ శోకం. MGM డాక్టర్స్ కూడా ర్యాలీ చేస్తున్నారు. లోకం మొత్తం నాదే, అసలు నా లోపలి జీవం మొదలు అయ్యా నేడే మీకే అలుసు, నా కోపమే మీకేం తెలుసు, పేగు పేగు నాతో కలిసి నా నెత్తురి మీకే పంచి పెంచా పెంచా నాపై దుమికి రాక్షసులా. Guys, welcome back to our channel Creative Media Official. సో అమ్మాయిల మీద అత్యాచారాలు బాగా ఎప్పటికెప్పటికి పెరిగిపోతూనే ఉన్నాయి. సో వి వాంట్ జస్టిస్. MGM డాక్టర్స్ ర్యాలీ చేశారు. మేము MGM డాక్టర్స్ని ఇక్కడ మేము ఈ ప్రొటెస్ట్ చేయడానికి, ఈ నిరసనలు తెలపడానికి మెయిన్ కారణం ఏంటంటే ఆర్జేకార్ మెడికల్ కాలేజ్ కోల్కతాలో ఒక డ్యూటీ చేస్తున్న ఒక డాక్టర్, ఫీమేల్ రెసిడెంట్. డ్యూటీ అంటే మాకు 36 గంటల డ్యూటీ ఉంటుంది. ఆ 36 గంటలలో ఓన్లీ 4 గంటలు మాత్రమే రెస్ట్ తీసుకోవడానికి ఉంటుంది. ఎవరైతే ఆ డాక్టర్ ఉన్నారో రాత్రి తెల్లవారుజామున 4 గంటలకు రెస్ట్ తీసుకోవడానికి అదే హాస్పిటల్లో 4వ ఫ్లోర్లో సెమినార్ హాల్కి వెళ్ళిన తను తెల్లారి చూస్తే శవంగా ఉంది. తన కళ్ళ నుంచి రక్తం, స్పెట్స్ పగిలి చెవుల నుంచి రక్తం, ఇట్లా మెడ బొక్కలు కూడా విరిగి ఉంటాయి. ఇలాంటి అమ్మాయిని సూసైడ్గా క్రియేట్ చేయాలని చూశారు. అక్కడ ఉన్న గవర్నమెంట్ ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో ఆ డాక్టర్ల మీద దాడులు చేపిస్తున్నారు. ప్లస్ మళ్ళీ అక్కడ ఏ ప్రొటెస్టులు చేయకుండా 104లు 163 సెక్షన్లు పెడుతున్నారు. అందుకనే ఇండియా వైడ్ దేశం మొత్తంలో రెసిడెంట్ డాక్టర్స్ అందరూ 10 రోజుల నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నారు. దానికి ప్రతిఫలంగా ఈ కేసుని సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది. ఈ కేసు నెక్స్ట్ హియరింగ్ వచ్చేసి సెప్టెంబర్ 5వ తారీఖు ఉంది. ఆ 5వ తారీఖు వరకు మా ప్రొటెస్ట్ ఇట్లనే సాగుతుంది. ప్రజలలో అవగాహన కల్పించడానికి మేము ఇది చేస్తున్నాం. ఈ గత 10 రోజుల నుంచి చూసుకుంటే 900 రేపులు మన ఇండియాలో నమోదయ్యాయి. సో ఇది అందరూ సమాజం మేలుకునే టైం వచ్చింది, అందరూ ప్రశ్నించే టైం వచ్చింది. మన దగ్గర నిర్భయ లాంటి చట్టాలు ఉన్నా కూడా ఎందుకు ఇంతగనం అవుతుంది అంటే చట్టాలు ఉన్నాయే కానీ పేరుకి అమల్లో లేవు, ఎవరిని శిక్షించడం లేదు. ఏదైతే మీడియా ఛానళ్ళు ఉన్నాయో సంఘటన జరిగినప్పుడు చూపిస్తున్నారు తప్ప ఆ నిందితుడికి శిక్ష పడ్డ రోజు ఎప్పుడు ఏ మీడియా ఛానల్ చూపిస్తలేదు. సో 5వ తారీఖు వరకు మా ఈ నిరసన కార్యక్రమాలు ఇలానే జరుగుతాయి. మాతో పాటు మాకు మీడియా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. ఈ మీడియా తరఫున ఎవరైతే మాకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇంకోటి ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నాం, 5వ తారీఖు వరకు ఈ కేసు డైల్యూట్ కాకుండా అందరూ ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఏదైతే సోషల్ మీడియా ఉంటో ఆ సోషల్ మీడియాలో వీటిని పబ్లిష్ చేయాలని కోరుకుంటున్నాం. లేకపోతే మనమైతే ఎక్కడైతే సైలెంట్ అవుతామో అక్కడ అన్యాయం జరగడానికి అవకాశం ఉంది. అభయకు న్యాయం జరగాలంటే అప్పటి వరకు మన నిరసన కార్యక్రమాలు మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని వాడుకొని చేద్దాం. సుప్రీంకోర్టుకు వినిపించాలి మనం ఏమైతే చేస్తున్నామో. థ్యాంక్ యూ. We want justice. We want justice. We want justice. आवाज दो. आवाज दो. We want justice. We want justice. We want justice. అత్యాచారం చేసి నోని ఊరి తీయాలి, మేడ పట్టి గొంతు పిసికి కాల పెట్టాలి, నేను చెప్పేదంతా లోకం మొత్తం వీణ పడాలి.
మీ చెల్లి కోసం ఏ రోజైనా నిలబడాలి. నేను పాడేది పాటని కద్దు చిన్నారి మాటలే ఇవి, కన్నులు కల్లార తడి కాపాడేదెవరు మరి? అమ్మాయిల వాకిళ్లలోనే సంఖ్యలు బంధించి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారినే పడి. మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే, అంకల్ నా చేయి పట్టి మీద మీద పడితే ఏమని చెప్పను నేను, ఎవరికి చెప్పను నేను. మీరే నేర్పించారు పెద్దోళ్ళు దేవుళ్ళు అని. ఎందుకు మమ్మీ పుట్టించాడు డాడీ నన్ను? అసలు వినాలనుకున్న నేను చందమామ కథలు, ఆడపిల్ల బాధలన్నీ చెప్పుకునే బదులు పుట్టగానే చంపేస్తుంటే తప్పుతుండే ఉసురు. చిన్న బట్టలు వేసుకుంటే చంపేయాలా? ఇంకెన్ని రోజులు దాచుకుంటే ప్రాణం ఇలా? నేను చదువుకోవాలా లేదా బడికెళ్ళాలా? న్యూస్ పేపర్ మెన్ స్టోరీ సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఒక ఆడపిల్లని అలా తప్పుగా ఎలా చూస్తారో అర్థం కావట్లేదు నాకు. మీరు చిన్నప్పటి నుంచి ఇంతప్పటి నుంచి మీరు ఈ స్టేజ్కి వచ్చిళ్ళు అని అంటే అందులో మీ వెనకాల ప్రతి స్టెప్లో ఒక ఆడది కంపల్సరీ ఉంటుంది. అది అమ్మగా కానివ్వండి, అది చెల్లెగా, మీ అక్కగా, మీ భార్యగా, ఏ రూపంలో, మీ ఫ్రెండ్గా, యాజ్ ఏ వెల్ విషర్గా, ఎలాగైనా ఒక ఆడది మీ వెనకాల ఉంటుంది. అదే ఆడది లేకపోయింది అంటే మీరు అసలు లేనే లేరు, అది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటి అని అంటే, ఒక అమ్మాయి ఇప్పుడు ఎలా బయటికి వెళ్ళాలి అంటే భయపడుతుంది అంటే, అదే ఒక అమ్మాయి ధైర్యంగా వెళ్ళాలి బయటికి. అలా మీరు చైన్ తీసుకొని రావాలి. అది మీరున్నారని భయంతో ధైర్యంతో వెళ్ళాలి. ఇంకోసారి అమ్మాయి బయటికి వెళ్ళాలి అని అంటే. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీ చెల్లని, మీ అక్కని, మీ ఇంట్లో అమ్మని ఎలా ట్రీట్ చేస్తున్నారో బయట అమ్మాయిలను కూడా అలాగే ట్రీట్ చేయండి. మీ చెల్లెకి, మీ అక్కకి ఎలా అయితే ప్రాబ్లం వస్తుంది అంటే ఎలా మీరు డేర్ చేసి ఉంటారో ముందు, అలాగే కూడా బయట అమ్మాయిలు, మీ అక్క చెల్లె మీ అమ్మాయి ఎలాగో అమ్మాయిలో వాళ్ళు కూడా అదే అమ్మాయిలండి. ఎందుకు వాళ్ళని చూసే తప్పుగా ఆలోచిస్తారు? ఇంకోటి ఏంటి అంటే, మనల్ని కాపాడే డాక్టర్స్కి కూడా సేఫ్టీ లేదు అంటే ఎలా తయారయ్యారండి? ఇలా అయితే మీరు చైన్ తీసుకొని రావాలి కంపల్సరీ. అభయాకి జరిగింది, ఇంకే ఆడపిల్లకి జరగకూడదు. తనకి ఎవ్వరు సపోర్ట్ చేయట్లేదు, తనకి అగెనిస్ట్గా చేస్తున్నారు లాయర్స్. 21 లాయర్స్ తనకి అగెనిస్ట్గా చేస్తే తనకి జస్టిస్ తీసుకురావడానికి 5 లాయర్స్ ముందుకు వస్తున్నారు. మళ్ళీ ఒక ఆడపిల్లకి కంపల్సరీ చెప్తున్నా, ఒక ఆడపిల్లకి ఇలాంటి అటెంప్ట్ అయింది అంటే కంపల్సరీ చంపేయాలి. చంపేస్తేనే ఇంకొకరికి ఆ థాట్ రాకుండా ఉంటుంది. అలాగే మీరు అభయకి జస్టిస్ కావాలి. ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే MGM డాక్టర్స్ కూడా దీని గురించి ఫైట్ చేస్తున్నారు, ర్యాలీ చేస్తున్నారు. వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి. అటెంప్ట్స్ అంటే ఒక్కసారి మీరే ఊహించుకోండి, 10 daysలో జస్ట్ 900. మారండి అబ్బా, మారండి. అమ్మాయిల్ని ఆ ఉద్దేశంతో చూడడం మానేయండి. మీ అక్క, మీ చెల్లి, మీ అమ్మ ఎలాగో వాళ్ళు కూడా అమ్మాయిలే. వాళ్ళకు కూడా ఫ్రీడమ్ ఉండాలి. ఇంకోసారి అమ్మాయి బయటికి రావాలి అంటే ఖచ్చితంగా మీరున్నారనే ధైర్యంతో రావాలి, మీరున్నారనే భయంతో కాదు. మీతో మాట్లాడితే వేరే ఉద్దేశంతో కాదు, యాజ్ ఏ ఫ్రెండ్గా చూసినప్పుడు ఫ్రెండ్గానే చూడండి, వేరే ఉద్దేశంతో చూడండి. అండ్ ఇది యాజ్ ఏ సొసైటీకి మీకు ఒక మెసేజ్ ఇవ్వడానికి ఇది ఒక వీడియో, ఎవరిని ఉద్దేశించి కాదు. MGM డాక్టర్స్ కూడా ర్యాలీ చేస్తున్నారు. వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు, హెల్ప్ అడిగారు. సోషల్ మీడియా అందరికి షేర్ చేయండి, మీకు అభయకి న్యాయం జరిగేలా చూడండి అని. దాని మీద అగనిస్ట్ గా చేస్తున్నారు కానీ తనకి జస్టిస్ గా చేయట్లేదు. జస్టిస్ చేయండి, తనకి అగనిస్ట్ గా జస్టిస్ గా చేయండి. వాళ్ళ జస్టిస్ కోసం మనము ఫైట్ చేద్దాం. ఫైట్ కాకపోయినా మీ వంతు సాయంగా షేర్ చేయండి, వీలైనంత మందికి ఇది స్ప్రెడ్ చేయండి. ఓకే గైస్.